రేపే మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు, మహాశక్తివంతమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి, మీ తలరాత మారిపోతుంది, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి, మనోవ్యాధులు నయమవుతాయి, మీ దేహానికి నూతన ఉత్తేజము నూతన కాంతి వస్తుంది, రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది, చేతి నిండా సంపాదించే సామర్థ్యాన్ని పొందుతారు. మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం. ఈ గ్రహణం సుదీర్ఘంగా ఏర్పడబోయే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు వస్తాయి. ఈ చంద్రగ్రహణం 3వది. ఈ గ్రహణం తర్వాత 15 రోజులకు సూర్యగ్రహణం వస్తుంది, కానీ అది కూడా మనకు కనిపించదు. ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఈ చంద్రగ్రహణమే. కాబట్టి ఈ గ్రహణం మనకు చాలా అరుదైనది, శక్తివంతమైనది. ఈ సెప్టెంబర్ నెలలో 7వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం ఏదైతే ఉందో అది భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం మొత్తం 3:28 పాటు ఉంటుంది. అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు. చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం 12:19 ప్రారంభమై చంద్రగ్రహణం ముగియటంతో ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఈ సూతకాలం అనేది ఉంటుంది. ఈ సమయంలో మంత్రాలు జపించటము, దాన ధర్మాలు చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అయితే గ్రహణం ముగిసే టైంకి మనం నిద్రలో ఉంటాం కదా, మధ్యరాత్రి 1:26 లేచి తలస్నానం వంటివి చేయకండి. నెక్స్ట్ డే సెప్టెంబర్ 8న 5 లేదా 6 గంటలకు ఆ టైంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మీరు తలస్నానం చేసి ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇక ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ సందర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు, కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. అయితే ఈ గ్రహణం రోజున మీకు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీకు ఉన్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి బంగారము, భూములు కొంటూనే ఉంటారు. అంతేకాదు మీ బంగారం తాకట్టులో ఉంటే దాన్ని విడిపించుకోగలుగుతారు. మందార చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే వచ్చే సంపాదన సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పులతో అల్లాడిపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా ఈ గ్రహణం రోజు పగటిపూట ఒక పని చేయండి.
కొంతమందికి బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులో ఉంటుంది. బంగారం అయితే చేపించుకుంటారు, కానీ ఒంటి మీద వేసుకునే అవకాశం ఉండదు. బంగారం అంతా కూడా తాకట్టులో ఉంటుంది. అలా తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోవాలంటే ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ పని వెనకబడిపోతూ ఉంటుంది. చివరికి వడ్డీలు పెరిగి పెరిగి బంగారం అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసుకోవడానికైనా, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికైనా ఈ మందార చెట్టు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు, కొంతమందికి భూమి కొనుగోలు చేయాలని కోరికలు ఉంటాయి. అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి కొనుగోలు చేయలేరు. ఒక చిన్న ఇల్లన్నా ఉంటే చాలు అని అద్దె ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా భూములు కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఈ పరిహారం తప్పనిసరిగా చేయండి, బాగా సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీరు తెలుపు రంగు బట్టలు కానీ, ఆకుపచ్చ, పసుపు రంగు ఇలాంటి రంగులలో ఉండేవి వేసుకోండి. అంతేగాని నలుపు రంగు బట్టలు మగవారైనా, ఆడవారైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేసుకోకూడదు. ఈ గ్రహణం రోజు చక్కగా పగటి సమయంలో మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. ఇలాంటి గ్రహణాల కోసం పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈరోజు పగటి సమయంలో అంటే సాయంత్రం 6 లోపు మీకు ఎప్పుడు మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి. అయితే 6 గంటలు దాటిన తర్వాత మాత్రం మందార ఆకును కొయ్యొద్దు. గుర్తుంచుకోండి, పూలు కూడా కొయ్యకూడదు. సాయంత్రం 6 లోపే ఆకును కోసేసుకోండి. 6 దాటిన తర్వాత చెట్లు నిద్రించే టైం కాబట్టి ఆ సమయంలో మందార చెట్టును కదిలించకూడదు. కదిలిస్తే పాపం తగులుతుంది. ఈ పరిహారానికి మనకు మందార ఆకు అనేది 1 కావాలి. కాబట్టి మందార ఆకును సాయంత్రం 6 లోపే కోసుకొచ్చుకొని మీరు రెడీగా పెట్టుకోండి. ఇక పరిహారం మీరు సాయంత్రం వరకు చేసుకోవచ్చు అన్నమాట. సాయంత్రం 6 లోపు మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక చెంబుడు నీటిని పోయండి. ఒక రాగి చెంబుతో కానీ, ఇత్తడి చెంబుతో కానీ చెంబుడు నీటిని పోయండి. పోసి మందార చెట్టును తాకి నమస్కారం చెప్పుకోండి. నమస్కారం పెట్టుకుని తర్వాత మీరు ఒక ఆకును కోసుకోండి. ఆకును కోసేటప్పుడు మీరు మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారో అది సంకల్పం చెప్పుకోవాలి. అప్పులు తీరాలని, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలని, లేకపోతే బంగారం కొనుగోలు చేసుకోవాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక పొలం కొనుక్కోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి. లేకపోతే ఆరోగ్యం బాగుండాలని, మనశ్శాంతి ఉండాలని, బాగా కలిసి రావాలని, లేకపోతే కొంతమందికి వివాహాలు లేట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారు వివాహం త్వరగా అవ్వాలని, సంతానం కలగాలని, ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఉద్యోగం రావాలని, ఇలా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆకును కొయ్యండి. ఒకవేళ మందార చెట్టు మీ ఇంట్లో లేకపోతే పక్కనైనా కోసుకోవచ్చు. వేరే వాళ్ళ చెట్టు దగ్గరైనా ఆకును కోసుకోవచ్చు. ఏమి ఇబ్బంది అనేది ఉండదు. అలా ఒక ఆకును కోసుకొచ్చుకొని కాస్తంత పసుపు నీటితో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ ఆకుకు ఖచ్చితంగా కాడ కూడా ఉండాలి. అలా ఆకును కోసుకొచ్చుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. మళ్ళీ గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక పావు గంట ముందు 3 సార్లు మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకొని బియ్యపు పిండి ఉంటుంది కదా, ఒక గుప్పెడు బియ్యపు పిండిని తీసుకోండి. బియ్యపు పిండే కావాలి. బియ్యపు పిండే ఎందుకు కావాలి అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి బియ్యం నుంచి పిండి తయారవుతుంది కాబట్టి బియ్యపు పిండి శక్తివంతమైనది. ఆ గుప్పెడు బియ్యపు పిండిలో కాస్త బెల్లం కలిపినటువంటి నీటిని కలిపేసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలాగా చేయండి. అంటే బెల్లంతో చేసేటటువంటి బియ్యపు ముద్ద పిండితో ముద్దలాగా చేసేసి దాని మీద 1 స్పూన్ నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా ఆ బియ్యపు పిండి ముద్ద మీద చల్లేసేయండి. లేదా పిండిలోనే నల్ల నువ్వులు కలిపి అయినా సరే ముద్దలాగా చేసేయండి. ఎందుకంటే నల్ల నువ్వులు మనకు చక్కగా చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. బియ్యపు పిండిలో బెల్లం కలపటం వల్ల తీపి పదార్థంగా మారుతుంది. ఆ ముద్ద అనేది తీపి పదార్థంగా మారుతుంది. కాబట్టి తీపి అంటే మన జీవితంలోకి మంచిని తీసుకురావడానికి బెల్లం కూడా బాగా పనికి వస్తుంది. బెల్లం ద్వారా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు తీసేసుకోవచ్చు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వినొచ్చు. కాబట్టి ఇలా బెల్లం నువ్వులతో కలిపినటువంటి బియ్యపు పిండి ముద్దను మందార ఆకు మీద పెట్టండి. ఆ తర్వాత ఈ మందార ఆకును ముద్దతో సహా తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గ్రహణ కిరణాలు, చంద్రకిరణాలు పడే చోట పెట్టేయండి. ఆ ఆకుకు ముద్దకు ఒక నమస్కారం చేసేసి వదిలివేయండి.
గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ఒక 5 నిమిషాల ముందే ఈ పరిహారం అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆ ఆకును మరుసటి రోజు అనగా గ్రహణం మరుసటి రోజు తీసి ఆ ఆకును పిండి ముద్దను మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకు తినిపించేయాలి. మీరు చక్కగా ముందు ఆవును తాకి నమస్కారం చేసుకుని ఆవుకు ఈ ముద్దను పెట్టాలి, ఆహారంగా తినిపించాలి. ఒకవేళ ఆవు ఆకును తినకపోతే బలవంతంగా ఆకును పెట్టొద్దు, జస్ట్ ఆ ముద్ద వరకు మాత్రమే మీరు పెట్టేసేయండి, సరిపోతుంది. ఆవుకు తినిపించేసేయండి. ఆవు ఆకును తినకపోతే పారే నీటిలో పడవేయండి. మనం మందార ఆకులో పెట్టి తినిపించటం వల్ల మనకు శక్తి బాగుంటుంది. అంటే విస్తర ఆకులో మనం భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అలాగే మందార ఆకులో పెట్టి ఆవుకు తినిపించటం వలన ఈ ముద్ద మనకు ఉన్నటువంటి కష్టాలు దోషాలు తొలగించేస్తుంది. ఆవును తాకి నమస్కారం చేసుకొని మీకు ఉన్న సమస్య కూడా పోవాలని చెప్పుకోండి. ఆకును మాత్రం పారే నీటిలో పడవేయండి, లేదా ఎవరూ తొక్కని చోటైనా సరే పడేసేయండి. ఇలా చేయటం వల్ల ఆ గ్రహణ ప్రభావంతో మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా మీరు కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా మీరు కోరుకున్న బంగారం చేపించుకోవటం కానీ, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ, అప్పులు తీర్చుకోవడానికి కానీ ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఖచ్చితంగా ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇలా చేసి చూడండి, మీరు పట్టిందల్లా కూడా బంగారంగా అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఇది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే పరిహారం. ఆడవారికి కుదరకపోతే మగవారైనా చేయగలిగినటువంటి పరిహారం. ఈ పరిహారం చేస్తే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా క్షణాల్లో మాయమైపోతాయి. ఎందుకంటే మందార చెట్టు ఆకుతో చేసేటటువంటి పరిహారం బాగా సిద్ధిస్తుంది. అసలు మందార చెట్టు అంటేనే నెంబర్ 1 దేవతా వృక్షం కాబట్టి ఇలాంటి చెట్టు ఆకుతో గ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం, శివపార్వతుల యొక్క ఆశీర్వాదం, అలాగే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసి మీ యొక్క తలరాతినే మార్చుకోండి. మీరు కోరిన విధంగా ఇల్లు బంగారము కొనుక్కొని మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. ఇక ఎంతో శక్తివంతమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం దర్భగడ్డిని కానీ, లేదా పిడికెడు తులసి ఆకులను కానీ, లేదా 1 స్పూన్ గల్లులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే కొంచెం దర్భగడ్డిని తెచ్చుకొని నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. సిటీలో ఉంటాము, మాకు దర్భగడ్డి దొరకదు అనుకునేవారు పిడికెడు తులసి ఆకులు తెచ్చి లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. పిడికెడు అంటే 10 నుండి 15 తులసి ఆకులు తెచ్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ తులసి ఆకులను పూజలు చేసే చెట్టు నుండి కోయకూడదు. పూజలు చేయని తులసి చెట్టు నుండే కోసి తెచ్చుకోవాలి. ఇక ఇవేమీ దొరకని వారు 1 స్పూన్ గల్లులుపును నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఇలా స్నానం చేస్తే 1 గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి. మనోవ్యాధులు నయమవుతాయి. మీ దేహానికి నూతన ఉత్తేజము, నూతన కాంతి వస్తుంది. రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా విజయం మిమ్మల్నే వరిస్తుంది. చేతి నిండా సంపాదించే సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన గ్రహణ ప్రభావం మీపై పిసరంత కూడా పడదు. కనుక రేపు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు
తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి. పితృపక్షంలో పూర్వీకులను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ శ్రాద్ధం కేవలం పూర్వీకుల ఆత్మశాంతి కోసం మాత్రమే కాకుండా వారి పట్ల మనకు ఉన్న గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. పితృపక్షంలో పూర్వీకుల శ్రాద్ధం చేయటం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని, అన్ని రకాల ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం చేసేవారు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ముందుగా స్నానం చేసి పూజా స్థలంలో కూర్చొని మీ పూర్వీకులను స్మరించుకోవాలి. పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పిండదానంగా ఉన్న ఆహారాన్ని ఆవులు, కుక్కలు, కాకులు లేదా చీమలకు పెట్టొచ్చు. పితృపక్షం నాడు శ్రాద్ధం చేయకపోతే పూర్వీకులు సంతోషించరని, వారికి శాంతి లభించదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే పూర్వీకులకు తర్పణం చేస్తారు. ఇలా చేయటం వల్ల పూర్వీకులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తారు. శాస్త్రాల ప్రకారం పితృపక్షంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ పక్షంలో ఎలాంటి కొత్త పని చేసినా, శుభకార్యం చేపట్టినా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగదని నమ్ముతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ పితృపక్షంలో కంటే మహాలయ పక్షం పూర్తయ్యే వరకు కూడా ఆడవాళ్ళు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. కాదని చేస్తే ఇల్లు నాశనమవుతుంది. పితృదేవతల శాపానికి గురి అవుతారు, కష్టాల పాలవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి పితృపక్షం పూర్తయ్యే వరకు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాలయ పక్షంలో పితృదేవతలకు ఇష్టమైన పనులు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృపక్షంలో మరణించిన పెద్దల పేరు మీద అన్నదానం చెయ్యాలి. వారి పేరు మీద గోసేవ చెయ్యాలి. మహాలయ పక్షంలో మీ పెద్దలు ఏ రోజు మరణించారో ఆ తిథి రోజు ఇంట్లో మరణించిన పెద్దల ఫోటోను దక్షిణ దిక్కులో పెట్టి అక్కడ దీపం పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి అగరవత్తులు వెలిగించి ఆ పెద్దలకు ఎంతో ఇష్టమైన పదార్థాన్ని వండి నివేదన చేయాలి. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. మహాలయ పక్షం 15 రోజుల్లో మీ పెద్దలు ఏ తిథి రోజు మరణించారో ఆ రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవాలి. శ్రాద్ధ కర్మలు చేస్తే పితృపక్షంలో కొన్ని పనులు చేయకూడదని మార్కండేయ పురాణం, దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. పితృకర్మలు చేయాలంటే ఉదయం, సాయంత్రం సమయంలో చేయకూడదు. మధ్యాహ్న సమయంలో చేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు చేయకూడదు. అలాగే పితృ కార్యం చేసేటప్పుడు బంగారం ధరించకూడదు. బంగారాన్ని చూడకూడదు. పెద్దలకు తద్దినాలు పెట్టేటప్పుడు అస్సలు బంగారం వేసుకోకూడదు, చూడకూడదు. వెండిని ధరించాలి. వెండిని చూడాలి. అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు వాళ్లకు ఉండే పదార్థాల్లో దోసకాయ, ఆనపకాయ, ఇంగువ, ఉల్లిపాయ ఉండకూడదు. పితృకార్యం చేసేటప్పుడు ఉప్పును చూడకూడదు. సహజంగా విస్తరిలో ఉప్పు వేస్తాం, కానీ పెద్దల కార్యాలు చేసేటప్పుడు ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు, ఉప్పును చూడకూడదు. అలాగే పితృపక్షంలో మీ ఇంట్లో పెద్దల కార్యం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. పూజ గదిలో గంట మోగించకూడదు. అలాగే పితృకార్యం చేయడానికి, పెద్దలకు తద్దినం పెట్టడానికి మీరు వంట వండేటప్పుడు నీటిలో పసుపును కలిపి ఆ నీటినే వంటకు ఉపయోగించాలి. పితృకార్యం చేసే రోజు ఎవరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు, విభూది బొట్టు పెట్టుకోవాలి. అలాగే మహాలయ పక్షంలో కొత్త బట్టలు కొనుక్కోకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు. వేరే వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయకూడదు. అలాగే ఎవరైనా సరే పితృకార్యం చేసేటప్పుడు మేనల్లుడు దగ్గర ఉంటే పితృదేవతలు పరమానందం చెందుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు అక్కడకు కోడి రాకూడదు, పంది రాకూడదు. పితృకార్యం చేసేటప్పుడు కోడి కానీ పంది కానీ ఆ దరిదాపుల్లో ఉండకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు. భర్త ఉండగానే భార్య సుమంగలిగా చనిపోయిన వారికి పితృపక్షంలో నవమి రోజు తద్దినం పెట్టాలి.
మీ పెద్దల్లో ఎవరైనా సరే ఏకాదశి రోజు మరణిస్తే వాళ్లకు ఏకాదశి రోజు పిండ ప్రదానం చేయకూడదు. ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలని శాస్త్రం చెప్తోంది. తద్దినం పెట్టే రోజు ఆ తద్దినం చేసే వ్యక్తిని కర్త అంటారు. తద్దినం భోజనం చేసే వారిని భోక్తలు అంటారు. ఈ భోక్తలు కానీ కర్త కానీ రాత్రికి ఆహారం తినకూడదు, ఫలహారం మాత్రమే తినాలి. మహాలయ పక్షం పూర్తయ్యే వరకు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ నియమాలు పాటిస్తూ తద్దినాలు పెడితే చాలా మంచిది. తద్దినాలు పెట్టలేని వారు ఎవరైనా బ్రాహ్మణునికి మీ చేతితో మీ మరణించిన పెద్దల పేర్లు చెప్పి స్వయం పాకదానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ, దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మగ సంతానం మీద ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొడుకులు ఉండేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇలా ఆచరించడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ కొడుకుల జీవితాన్ని చక్కగా మీరే మార్చిన వారు అవుతారు. పిల్లల ఎదుగుదల అనేది బాగుండడానికి, వారిపై ఉండే చెడు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ధనానికి ధనం కలిసి వస్తుంది. చెడు ప్రభావాలు కూడా పోతాయి. మరి ఇంతకీ గ్రహణం ఎఫెక్టు మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే సంవత్సరం పొడుగునా కూడా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే మనం ఈ గ్రహణం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం ఈ పౌర్ణమి రెండూ కలిసి రావటం కొంచెం కీడు కలిగిస్తుంది. దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా
ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అనే కాదు, పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి, నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. మా పిల్లలు ఇబ్బంది పెడతారు, అన్నం తినరు, మారం చేస్తారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు. పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, చిన్న పిల్లలకు కూడా చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే, ఒక చెంబులో నీటిని తీసుకోండి. నీళ్లను తీసేసుకున్న తర్వాత అందులో కుంకుమను వేసేసి, అందులోనే కొద్దిగా ఆవాలు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసేసి ఆ నీళ్లను చెంబులో తీసుకుని ఎడమ చేతితో పట్టుకుని చక్కగా మీ కొడుకుని ఇంటి బయట ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 9 సార్లు తిప్పేసి ఆ నీటిని బజారులో పోసేయండి. అంటే మనకు రోడ్డు ఉంటుంది కదా, మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్డు మీద పోసేయండి. ఆ నీటిని వేరే వారు తొక్కినా మీకేమీ సంబంధం లేదు కనుక ఈ నీటిని తీసుకుని వెళ్ళి రోడ్డుకి ఒక సైడ్న పోసేయండి. ఒకవేళ అలా పోయటం మీకు వీలు కాకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో పోయండి. కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి. ఈ పరిహారానికి కుంకుమ, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చెడును బాగా తొలగిస్తాయి, కీడును పోగొడతాయి, దరిద్రాలను వదిలిస్తాయి, కష్టాలను తొలగిస్తాయి, మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి, మన సుడిని తిప్పేస్తాయి. కనుక 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక గ్రహ పరిహారం చేయండి. ఇలా పరిహారం చేయటం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి, గ్రహణ దోషాలు పోతాయి, విషకిరణ దోషాలు పోతాయి, సంతానంపై ఉండే ఏ ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోవడానికి, మీ పిల్లల జీవితం అనేది బాగుపడడానికి, వారిపై దిష్టి అధికంగా ఉన్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తిథి వార నక్షత్రం మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ పరిహారం చేయండి. పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం చేయటం వల్ల దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మొదటి పరిహారం ఇది. ఇంకొక పరిహారం కూడా ఉంది, అది కోడిగుడ్డు పరిహారం. మొదటి పరిహారం చేయలేని వారు ఈ పరిహారం చేసుకోవచ్చు. నిజానికి ఈ రెండిటిల్లో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. కోడిగుడ్డు ఉంటుంది కదా, కోడిగుడ్డు అందరికీ తెలిసిందే. అందరి ఇళ్లల్లో నార్మల్గా కోడిగుడ్డు ఉంటుంది. ఒక 5 రూపాయలు పెడితే వస్తుంది. కానీ దానివల్ల మనకు ఎంత లాభం ఉంటుందో తెలుసా? మనం ఎన్ని లాభాలను పొందగలుగుతామో తెలుసా? పిల్లలకు చెడును తొలగించుకోవడానికి కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పిల్లలపై కొన్ని ప్రభావాలు ఉంటాయి కదా, అవి తీరిపోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. పిల్లలపై ఎలాంటి ఇబ్బంది ఉన్నా, గ్రహణ దోషాలు పడినా సరే దాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది. కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డు లోపల ఎల్లోగా ఉన్నప్పటికీ కూడా బయట మొత్తం తెలుపుగా ఉంటుంది. ఈ ఎల్లో తెలుపు ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అవి పరమ పవిత్రంగా మారుతాయి, చాలా శక్తివంతంగా మారుతాయి. అవి చాలా శక్తితో కూడుకుని ఉంటాయి. ఈరోజు కోడిగుడ్డుకు కొంచెం శక్తి అధికంగా ఉంటుంది కనుక కోడిగుడ్డును తీసేసుకొని మీరు ఈ పరిహారం చేయండి. పిల్లలకు గ్రహణం ఎఫెక్ట్ ఉన్నా, పిల్లలపై చెడు ప్రభావం ఉన్నా, పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి ఆ పిల్లలు బయటపడడానికి, ఆ పిల్లలకు మంచి జరగడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు తీసుకొని ఆ కోడిగుడ్డు పైన సర్కిల్ని గీసేయండి. అలా గీసి ఆ సర్కిల్ మధ్యలో కాటుకతో బొట్టు పెట్టండి. ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి. తర్వాత ఈ గుడ్డును పిల్లలపై చక్కగా తల చుట్టూ ఒక 21 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును తీసుకుని వెళ్ళి పగలకుండా ఇంటికి దూరంగా ఒక ప్రదేశంలో పెట్టేసి ఇంటికి రావాలి. ఇలా రావటం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా, ఏదైనా చెడు ఆవహిస్తుందని ఒక భావన మనలో ఉన్నా దాని నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒక్క కోడిగుడ్డు మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉండే ఇబ్బందిని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్స్ ఉన్న పరిహారం అని చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఆచరించండి.
ఆచరించే ఫలితం పొందండి. కానీ మీరు తొందరలో వెళ్ళి తొందరగా వెళ్ళి అక్కడ కోడిగుడ్డును పడేస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోతుంది. కానీ గుడ్డు పగలకూడదు. పగలకుండా ఉండేలాగా చూసుకోవాలి. అది పగిలిపోయింది అనుకోండి, మనకు ఫలితాలు అయితే రావు. అది పగలకుండా అలాగే ఉండిపోతుంది అనుకోండి, మనకు మంచి ఫలితం అనేది అధికంగా వస్తుంది. మన పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. మీ పిల్లలపై ఉండే ఏదైతే చెడు ఉంటుందో అది తొలగించుకోవడానికి కూడా 100కు 100% అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీడియోలో మనం చెప్పుకున్న ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. గ్రహణ దోషాలను తొలగించేస్తాయి. గ్రహణం వలన వచ్చే కీడును తొలగించేస్తాయి. కావున ఇలా ఆచరించండి. ఈ పరిహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత పగిడైనా సరే చేసుకోవచ్చు. కొంతమంది కోడిగుడ్డు తినరు. అటువంటి వారు కూడా ఈ గుడ్డు పరిహారం చేయవచ్చు. కోడిగుడ్డును మనం పగలగొట్టి తినటం లేదు కదా, చేతిలో పట్టుకొని దిష్టి తీస్తూ ఉన్నాం పిల్లలకు. కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు. అంటే తినని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తినేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది. కావున గ్రహణం ఎఫెక్టు మన మీద పడకుండా ఉండాలంటే కొడుకులకు ఈ పరిహారం అనేది తప్పకుండా చేయండి. చెంబు పరిహారం కానీ లేదా కోడిగుడ్డు పరిహారం కానీ ఈ రెండిటిల్లో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ముందు మనం చెప్పుకున్న పరిహారం చెంబుడు నీటిలో కుంకుమ అలాగే ఆవాలు ఎండుమిరపకాయలను వేసేసి తల చుట్టూ చక్కగా 21 సార్లు కానీ లేదంటే 11 సార్లు కానీ తిప్పండి. తిప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి బయట పోసేయండి. రెండో పరిహారం వచ్చేసి కోడిగుడ్డు పైన కాటుకతో సర్కిల్ గీసి మధ్యలో కాటుకతో బొట్టు పెట్టండి. ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి. మనం పెట్టుకునే కాటుక పెన్సిల్ ఆడవాళ్ళది ఉంటుంది కదా, దానితో గీసేసి ఆ గుడ్డుతో దిష్టిని తీయండి. 7 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డు తీసుకుని వెళ్ళి దూరంగా ఎక్కడైనా పెట్టేయండి. ఈ రెండిటిల్లో ఏ పరిహారం చేసుకున్నా అద్భుత ఫలితాలు వస్తాయి. గ్రహణ దోషాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ కొడుకుల జీవితాలు మార్చుకోండి. వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. ఎందుకంటే మానవ జీవితమే ది బెస్ట్ జీవితం. మనము మన పిల్లలు బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తాము, రకరకాల విధి విధానాలను ఆచరిస్తాము. కానీ ఇంతటి మంచి తిథి వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడానికి భయపడుతూ ఉంటాము. ఇది జరుగుతుందో లేదో, ఫలిస్తుందో లేదో, అంటే ఫలితం వస్తుందో లేదో, చెయ్యాలో లేదో అని మనం చాలా వెనక్కి ముందుకు పోతూ ఉంటాము. కానీ భయపడకండి. ఏదో ఒక పరిహారం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, నమ్మకంతో చేయండి. మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా చక్కగా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా దిష్టి తీసిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగియండి, సరిపోతుంది. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి. కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. గ్రహణ దోషాలను తొలగించుకోండి. అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు, అదృష్ట యోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక 4 రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది. వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది. వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. కోట్లాను కోట్ల ధనరాశులు వారి సొంతం కాబోతూ ఉన్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవి, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాము. చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది. వారి జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు, అనుభవించిన నష్టాలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఈ ఒక్క గ్రహణంతో తొలగిపోతాయి. వీరి దశ తిరిగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరికి తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది. ఎక్కడి నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది. మీకు చాలా కాలంగా అమ్ముడుపోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించిన ధరకు
అమ్ముడవుతూ ఉంటాయి. కోర్టు కేసులలో చిక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి. వ్యాపారాలలో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏ వ్యాపారంలో చేపట్టినా అది కనకవర్షం కురిపిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు. పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఈ జాబితాలో 2వ అదృష్ట రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండమైన ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది. కొత్త ఇల్లు కొనాలన్నా, కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో వారికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. దానివల్ల వ్యాపారం మరింత విస్తరిస్తుంది. ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ లభిస్తుంది. వారి ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది. వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించబోతూ ఉన్నాయి. అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది. ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు. వీరికి రావలసిన పాత బాకీలు, డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ కల ఈ సమయంలో నెరవేరుతుంది. వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు. నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. ఇది వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది. నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారు విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నత విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న 4వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది. వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనలా పొంగి రాబోతుంది. వీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా వీరికి తిరిగిలేని కాలం రాబోతుంది. వీరు ఊహించిన మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు. వారసత్వంగా రావలసిన ఆస్తులు కానీ, డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి. విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది. వ్యాపారస్తులకు వారి వ్యాపారం దేశ విదేశాలలో విస్తరించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి. వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు, వేడుకలు జరుగుతాయి. ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు. ఈ విధంగా సెప్టెంబర్ 7వ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష, వృషభ, కన్య మరియు ధనుస్సు రాశుల వారికి ఒక అద్భుతమైన మరపురాని యోగాన్ని తీసుకువస్తుంది. వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యము వెల్లువిరుస్తాయి. వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది. అయితే ఈ రాశుల వారు
గ్రహణం పట్టే ముందు, గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ 8న తప్పకుండా కొన్ని పనులు చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది. పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి 6 గంటల ముందు, 6 గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు, కూరగాయలపై దర్భలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్భలను వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ భూమిపై ఉన్న మానవులపైన, జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి. గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్పారు. కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి. గ్రహణం మొర్రి వస్తుంది అంటే పెదిమ సరిగ్గా లేకపోవటము, చెవి సరిగ్గా లేకపోవటము, చెవులు లేకుండా పుట్టటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రేర్ కేసులలో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు. గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి. ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి. మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది. ఆ ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా. ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు.
ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి. ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. అలాగే కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు, బట్టలను కూడా పిండేవారు కాదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు. గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయిక నిషిద్ధం. అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు. గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు. అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటము, జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహాపాపం తగులుతుంది. గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో తప్పనిసరిగా దర్బలను వేయాలి. గ్రహణం తరువాత అంటే మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి పడేసి పూజగదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు పోతాయి. అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై, పచ్చళ్లపై, కూరగాయలపై మరియు ఇంటిపై దర్బలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు.